ఎత్తు చోటులకు భయపడదురు. సొలొమోను ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక్కొక్క మాటని వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. సంగీతం చేయువారు మౌనంగా ఉంటారని, మన జీవితాన్ని గురించి, మన బ్రతుకును గురించి మౌనం ఎందుకు వస్తుందో, ఇక మన నోట కృతజ్ఞత కానీ స్తుతి ఎందుకు రాదో చెప్పి తర్వాత చెప్తున్నాడు. ఎత్తు చోటుకు భయపడతారు. ఆ సమయంలో, ఆ దినమున, ఆ పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఎత్తు చోటుకు భయపడతారు. అసలు ఎత్తు చోటుకు భయపడటం ఏంటని చూస్తే అక్కడ ఎందుకు ఆ మాట మాట్లాడంటే, ఎత్తు చోటు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పరలోకం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది? పైనే ఉంది. చెరను చెరగా పట్టుకొని పైకి వెళ్ళినప్పుడు నరకం కూడా పైనే ఉంటుంది. పైన అంటే ఎందుకు అంటున్నానంటే, భూమి ఈ విశ్వంలో మధ్య ఆకాశంలో ఉంది. ఈ భూమిని తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. కిందున్న నరకం చాలా స్వల్పం, కిందున్న పాతాళం చాలా స్వల్పం. ఈ భూమిని కూడా తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఆ నరకం పైనే ఉంది. అర్థమైందా? భూమి క్రింద నరకం ఉంటే, ఇప్పుడు భూమి మనకు విశ్వంలో మనం భూమిని చూసామనుకో, ఈ భూమి నుంచి బయటికి వెళ్ళి భూమిని చూస్తే కనబడుతుంది. భూమి మనకు పైన కింద కనబడుతుంది, రౌండ్గా మనం చూడగలం. ఈ విశ్వంలో భూమి ఎక్కడో ఒక చోట ఉంటుంది. మరి కింద నరకం ఉందని చెప్పడానికి ఆధారం లేదు. అంటే ఈ కిందున్న ఆకాశం, పైన ఆకాశం, సమస్త ఆకాశమే చాపను పరిచినట్టుగా పరిచాడు. దాని వైశాల్యం మనకు అర్థం కాదు, మనకు చూడడానికి అలా ఉంటుంది. ఎలాగుంటుందంటే, కనుచూపు మేర దూరంలో చూసినప్పుడు భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంటుంది, అలాగుంటుంది. అందుకే క్రింద అని వాడాడు దేవుడు అక్కడ. అయితే ఈ పైన పరలోకం ఉంది, నరకం ఉంది. వీటిని గురించిన భయం ఆ దినమున మనిషికి సంభవిస్తుందంట. పాట పాడలేడు, స్తుతి చెప్పలేడు, కృతజ్ఞత చేయలేడు, బైబుల్ చదవలేడు, ఎవరికైనా సువార్త చెప్పలేడు, చప్పట్లు కొట్టలేడు, మందిరానికి నడవలేడు. ఇంకెందుకు పనికి వస్తుంది ఆ శరీరం? అప్పుడు గుండె బాదుకుంటాడు. అయ్యో, నేను బతుకు దినముల్లో ఏనాడు భక్తి చేయలేకపోయానే, దేవునికి ఒక రోజు ఉపయోగపడలేకపోయానే, నా జీవితం ఏమైపోద్దో, పరలోకంలో నా స్థితి ఎలాగుంటుందో, నాకు అవమానం ఉంటుందో, నింద ఉంటుందో, ఉమ్ము వస్తాడేమో, నరకంలో వేస్తాడేమో, ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలని ఆ భయం మనలో కలుగుతుందంట ఆ దినమున. అందుకే ఎత్తైన చోటును గురించి మనిషి భయపడతాడండి. అసలు భయాన్ని తప్పించుకునే ఒక అద్భుతమైన దారిది కూడా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. గొలియాతు లేచాడు, ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ధైర్యం ఎలా వచ్చింది గొలియాతు విషయంలో? దావీదు నేనున్నాను, నేను వెళ్తాను అన్నప్పుడు ధైర్యం వచ్చింది. ఇప్పుడు దావీదుకు ధైర్యం ఎలా వచ్చింది? దావీదుకున్నటువంటి వెపన్, దావీదుకున్న ఆయుధం ఏంటంటే 5 ఏటి రాళ్ళు. ఏటిలోకి వెళ్ళి కర్ర తీసుకొని వెళ్తున్నాడు. ఈలోపు గొలియాతు తిడుతున్నాడు, వరి నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకొని వస్తున్నావు అంటే, ఉండరా ఇంకా కర్రే కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే తెలుస్తుందని ఆ ఏటిలోకి దిగి ఏటిలో రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. ఈ 5 రాళ్ళు ఏంటయ్యా అంటే దేవుని యొక్క నామం. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, నిన్న సండే మనం చదువుకున్నాం ఆ మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆ సమాధానకర్త అని 5 పేర్లు. ఈ 5 నామములకు సాదృశ్యమైనవి 5 రాళ్ళు. ఏటి రాళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఏరు అంటే నీరు ప్రవహించే స్థలం, అంటే జీవజలం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆత్మలో మిళితమై ఉన్న ఆయన నామ స్మరణలో నుంచి కలిగినటువంటి యేసు నామం, సంపూర్ణంగా చెప్పాలంటే ఈ 5 రాళ్ళు యేసు నామాన్ని కలిగి, ఆ ఆయుధాన్ని తీసుకొని దావీదు ఎప్పుడైతే మొదలు అడుగులు వేశాడో, గొలియాతు ఒక రాయికి చచ్చాడు. ఇంకా 4 స్పేర్ ఉన్నాయి, ఇంకా 4 గొలియాతులు వచ్చిన సంపకాలు యేసు నామాలో. ఆమె ఈ 5 రాళ్ళు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలు. పరలోకాన్ని గురించి కానీ నరకాన్ని గురించి కానీ భయం నీకుంటే యేసు నామములో తొలగిపోవును గాక. అందుకే ఈ భూమి మీద ఎవరికైనా నరక భయం ఉంటే, మరణ భయం ఉంటే, నేను పరలోకం వెళ్తా లేదో భయం ఉంటే, ఆ మనిషి సంతోషపడే తప్పించుకునే ఒకే ఒక మార్గం యేసు నామం. అంతే, ఇంక వేరే దారే లేదు. అందుకే ఆ భయాన్ని తొలగించేది యేసై నామం కనుక ఆయన నామంలోకి రావాలి, యేసులోకి రావాలి, యేసు దగ్గరికి రావాలి. ఏ కులమైన, ఏ మతమైన ఎవరైనా యేసైని ఎందుకు ఆశ్రయించాలంటే నరక భయాన్ని తొలగించే మార్గం యేసులో ఉంది కాబట్టి. ఆ నామాన్ని ఆధారం చేసుకొని ఆ రాయి ద్వారా గొలియాతును చంపగలిగాడు దావీదు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ప్రతి శత్రువు లాంటి శోధనల్ని, శ్రమని మనం జయించాలంటే యేసయ్య నామస్మరణలో ఉండాలి. అందుకే ఈ సంవత్సరం పాటలో నీ నామస్మరణయే నా జీవిత భాగ్యం అని పెట్టుకున్నాం. హల్లెలూయా. నీ నామస్మరణయే
జీవిత భాగ్యము అని. అందుకే ఎత్తైన స్థలములను చూసి భయపడతాడు. ఆ దినమున, ఏ దినమున చేతగాని రోజు ఒకటి వస్తుంది, చతికిలబడే రోజు ఒకటి వస్తుంది మనిషికి. ఆ రోజున అల్లాడిపోతాడు. ఆ రోజు రాకుండా ఉండాలంటే బాల్య దినములు అందే, ఇప్పుడే, ఈ రోజే. చిన్నపిల్లలారా అని చెప్తాడు కదా సంఘంతో. పిల్లలమై ఉన్న ఇప్పుడే, విశ్వాసంలో అడుగులు వేసే మొదటి రోజుల్లోనే, మొదటి సంవత్సరంలోనే మనం దేవుని కృపను సంపాదించుకుందాము గాక.